హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎన్ఆర్ న్యూస్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ న్యూస్ మన భారతదేశానికే ఓ గర్వకారణం అని చెప్పుకోవాలి. ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్కు ధీటైన జవాబిచ్చింది. పాకిస్తాన్లోని ఉగ్రవాది స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరిట వైమానిక దాడులు చేసినట్టు భారత రక్షణ శాఖ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ అప్రమత్తమైంది. దీంతో ప్రస్తుతం అక్కడ ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొంది. ఈ మేరకు అన్ని ఎయిర్పోర్ట్లు, పోర్ట్లను పాకిస్తాన్ క్లోజ్ చేసింది. అలాగే స్కూళ్లకు, ఆఫీసులకు సెలవులు ప్రకటించింది. మెడికల్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించింది పాక్ సర్కార్. పహల్గామ్ ఉగ్రదాడిలో కళ్ల ముందే భర్తలను కోల్పోయిన భార్యలకు చేసే న్యాయమే ఆపరేషన్ సింధూర్. కేంద్రం ఈ అర్థంలోనే ఈ ఆపరేషన్ కు ఆ పేరు ఖరారు చేసింది. అదీగాక కుంకుమ పువ్వుకు ప్రసిద్ధిగాంచిన కశ్మీర్ లోయలో పహల్గామ్ ఉగ్రదాడులతో పాకిస్తాన్ రక్తం పారించింది. పాకిస్తాన్ ఉగ్రదాడికి జవాబుగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రతీకార దాడులు చేపట్టింది భారత సైన్యం. ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఈ పేరు? పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకొని కాల్చి చంపి ఎందరో మహిళల నుదుటి సింధూరం తుడి చేసిన కారణంగానే ఆపరేషన్ కు సింధూర్ అని నామకరణం చేశారు. భారత హోం మంత్రిత్వ శాఖ ఆపరేషన్ సింధూర్ పై ప్రకటనలో మొత్తం 9 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. మా చర్యలు కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే కేంద్రీకృతమై ఉన్నాయని తెలిపింది. పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని, లక్ష్యాలను ఎంచుకోవడంలో భారతదేశం చాలా సంయమనం పాటించిందని ప్రకటించింది. పహల్గాములో జరిగిన క్రూరమైన ఉగ్రవాద దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ జాతీయుడు మరణించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. పహల్గామ్ ప్రతీకారం మొదలైంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. భారత వైమానిక దళం పాకిస్తాన్లోని 9 ప్రదేశాలపై దాడి చేసింది. భారతదేశం దాడి తర్వాత లాహోర్, సియాల్కోట్ విమానాశ్రయాలను తదుపరి 48 గంటలు మూసివేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. భారతదేశం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన సమయంలో జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ రాజౌరి ప్రాంతంలోని భింబర్ గాలిలో ఫిరంగి కాల్పులు జరపడం ద్వారా పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ దుర్మార్గపు చర్యకు భారత సైన్యం తగిన సమాధానం ఇస్తోంది. పహల్గామ్ బాధితులకు న్యాయం దక్కిందని భారత ఆర్మీ సోషల్ మీడియాలో 1:51 పోస్టు పెట్టింది. పహల్గామ్లో అమానవీయ దాడి జరిపారని, దోషులను శిక్షిస్తామన్న తమ సంకల్పానికి ఆచరణ రూపం ఇచ్చామని తెలిపింది. ఇవి సర్జికల్ స్ట్రైక్స్ కాదు, భారత భూభాగం నుంచే అత్యంత ఖచ్చితత్వంతో చేసిన దాడులని వెల్లడించింది. న్యాయం జరిగింది, జై హింద్ అంటూ భారత సైన్యం ఎక్స్లో పోస్ట్ చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో భారత దృఢ సంకల్పాన్ని ఈ ఆపరేషన్ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వారికి ఇది స్పష్టమైన హెచ్చరిక. పీఓకేలోని కోట్లీ, ముజాఫరాజ్, బాహవల్పూర్లో భారత ఆర్మీ దాడులు చేసిందని పాక్ ఆర్మీ ధృవీకరించింది. ముజఫరాబాద్లో పవర్ గ్రిడ్ను పేల్చేయగా కరెంటు పోయి చిమ్మ చీకట్లు అలుముకోవడంతో ముజఫరాబాద్ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురైనట్టు పేర్కొంది. భారత దాడి అనంతరం పాకిస్తాన్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. విమానాశ్రయాలు మూసివేశారు. పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకొని కాల్చి చంపి ఎందరో మహిళల నుదుటి సింధూరం తుడిచేసిన కారణంగానే ఆపరేషన్ కు సింధూర్ అని నామకరణం చేశారు. భారత సైన్యం మెరుపు దాడితో పాకిస్తాన్ ప్రతీకారానికి పాల్పడుతోంది. భారత సరిహద్దుల్లోని గ్రామాలలో మోటార్ షెల్స్తో పౌరులే లక్ష్యంగా ప్రయోగించింది. నివాస సముదాయాలపై జరిగిన ఈ దాడిలో 3 పౌరులు మృతి చెందారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే జై హింద్ అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.